ఇప్పుడు కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతున్నాను. గత ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అమ్జద్ బాషా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో మాధవిరెడ్డి అమ్జద్ బాషాపై 18,860 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి కడప నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కడప నియోజకవర్గ ప్రజలకు మాధవిరెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. పాత కడప చెరువును సుందరీకరిస్తానంటూ హామీ ఇచ్చారు. అలాగే బుగ్గవంక వాగు వెంట రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని చెప్పారు. బుగ్గవంక వాగు పొంగినప్పుడల్లా జనం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు బుగ్గవంక సుందరీకరణ చేపడతామని చెప్పారు. బుగ్గవంకపై షామీరియా మజీద్ బ్రిడ్జ్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. అలాగే శివారు కాలనీలలో సీసీ రోడ్లు నిర్మాణం చేపడతామని చెప్పారు. కడప నగరవాసులకు మంచినీరును అందిస్తాము, సురక్షిత మంచినీరును అందిస్తాము ప్రజలందరికీ అని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే కడప నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. కడపలో చాలా కాలంగా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. బ్రహ్మం సాగర్ నుంచి నీటి తరలింపుకు బ్రేక్ పడడంతో ఈ ఇబ్బందులు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అలాగే కడప రిమ్స్లో వసతులు లేకపోవడం ఒక ప్రధాన సమస్య. అక్కడ డయాలసిస్ కేంద్రం లేదు, ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల జనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు పాత కడప చెరువు బ్యూటిఫికేషన్ చేయకపోవడం ఒక సమస్య. కడప చెరువును బ్యూటిఫికేషన్ చేస్తానంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, కానీ పట్టించుకోవడం లేదని జనం అంటున్నారు. మరోవైపు బుగ్గనవంక వాగు రిటైనింగ్ వాల్పై ఎటువంటి పురోగతి లేకపోవడం మరో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా అక్కడ కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. ఇవిగో పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. బుగ్గనవంక వాగుపై 2 బ్రిడ్జ్ల నిర్మాణం పాజిటివ్గా ఉన్నటువంటి అంశాల్లో ఒకటి. అలాగే ఉపాధి కోసం ఐటీ క్లస్టర్ పార్క్ ప్రతిపాదన, ఇది కూడా ఎమ్మెల్యేకు సానుకూలమైనటువంటి అంశాల్లో ఒకటి. ఐటీ క్లస్టర్ పార్క్ కోసం భూ సర్వే జరుగుతుంది. పెద్ద ఎత్తున డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చెత్త పన్ను లేకుండా తొలగించడం, ఇవన్నీ నియోజకవర్గంలో మాధవిరెడ్డికి సానుకూలంగా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవిగో నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వారంలో 1-2 రోజులు మాత్రమే ఎమ్మెల్యే జనానికి అందుబాటులో ఉంటున్నారు అని చెప్తున్నారు. పండుగలు, సెలవు రోజుల్లో హైదరాబాద్కే పరిమితమవుతున్నారు ఎమ్మెల్యే అని జనం అనుకుంటున్నారు. చుట్టూ ఉన్న కోటరీకి పనులు చేయడం ఎమ్మెల్యేపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. అధికారులతో ఎమ్మెల్యే వ్యవహరించే తీరుపై కూడా ఎమ్మెల్యేపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని చెప్తున్న వారి సంఖ్య 2.5%గా ఉంది. బాగుంది అని 7.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 53.3% మంది జనం అన్నారు. బాగాలేదు అని 26.6% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్పారు. అంటే దగ్గరగా 36 నుంచి 37% మంది ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 18% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 65% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 12% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మిగిలిన 88% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 25% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే 30% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంటే 70% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ పనితీరుకు కడప నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తున్నారు.
బాగాలేదు అని 32.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు కడప నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుందని 5% మంది అన్నారు. బాగుందని 7.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తే బాగాలేదు అని 45% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్పారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు కడప నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేశారంటే చాలా బాగుందని 7.5% మంది జనం అన్నారు. బాగుంది అని 15% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 45% మంది జనం అంటుంటే బాగాలేదు అని 30% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని కేవలం 2.5% మంది జనం మాత్రమే చెప్పారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 10% మంది జనం అన్నారు. కావు అని 32.5% మంది జనం చెప్పారు. కావచ్చు అని 22.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 35% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 7.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 35% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 22.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 35% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 17.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 77.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 2.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని ఇంకో 2.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 22.5% కడప నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రాదు అని 25% కడప నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. రావచ్చు అని 20% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 12.5% మంది కడప నియోజకవర్గ ప్రజలు చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 30% మంది కడప నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 57.5%గా ఉంది. ఇవి కడప నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనపై నియోజకవర్గాల వారీగా బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. రేపు మరికొన్ని నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ని ప్రోగ్రెస్ కార్డ్ని మీ ముందు ఉంచుతుంది బిగ్ టీవీ.